ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నప్పటికీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖం గొంతును మార్ఫింగ్ చేసి రూపొందించిన ఓ నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత మరియు సమాచార సాంకేతిక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోను పరిశీలించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం అది పూర్తిగా డీప్ ఫేక్ సాంకేతికతతో రూపొందించిన నకిలీ వీడియో అని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి తప్పుడు వీడియోలను నమ్మవద్దని, షేర్ చేసే ముందు అధికారిక వనరుల ద్వారా నిజాలు నిర్ధారించుకోవాలని కూడా సూచిస్తోంది. ప్రాథమిక విచారణలో ఈ డీప్ ఫేక్ వీడియోను పాకిస్తాన్ కు అనుబంధంగా ఉన్న కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు కూడా సమాచారం. ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు, నెట్వర్క్ ను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కనిపించే సంచలనాత్మక వీడియోలను వెంటనే నమ్మకుండా అధికారిక ప్రభుత్వ వేదికలు లేదా ఫ్యాక్ట్ చెక్ సంస్థల ద్వారా ధృవీకరించడం అత్యంత అవసరమని అధికారులు సూచిస్తున్నారు. मेरा साफ मानना है कि हमें 2-3 कॉकरोचों को सरेआम लटका देना चाहिए ताकि इस कॉकरोच जनता पार्टी को असलियत का अंदाज़ा हो जाए कि हमारी ताकत क्या है और हम किस हद तक जा सकते हैं। जब ये लोग अपने 2-3 कॉकरोचों को इस तरह लटकते हुए देखेंगे तो इनका सारा हुरदंग शांत